హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వచ్చి ఈ వ్లాగ్ ఎప్పుడు తీసానో కూడా నాకు గుర్తులేదు. అంటే ఈ మధ్య అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడమే మానేశానండి. అంటే వ్యూస్ అనేవి ఇంకా డౌన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా మన ఛానల్ అనేది 1 year ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇంతకు ముందు వచ్చే వాచ్ టైం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట. సో 365 days కౌంట్ చేస్తుంది మొత్తం మనకి. అందులోనూ ఇంకా ఒక 3 hours 4 hours అప్పుడే పోయాయన్నమాట. సో నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎంత కష్టంగా సంపాదించుకుంటాం, అవన్నీ కూడా ఒక్కసారిగా పోవడం ఇంకా చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ వదిలేయండి, ఇంకా కష్టపడితే ఎప్పుడో ఒకసారి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందని చెప్పేసి ఒక్క పాయింట్ నేను పట్టుకొని నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి చలికాలం అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ విలేజెస్ సైడ్ ఎలా ఉంటుందో అంతకు మించి ఇక్కడ చలి అయితే చంపేస్తుంది అనమాట. ఇంకా పిల్లలకి స్వెటర్స్, సాక్స్లు, షూ ఇవన్నీ కూడా వేసుకొని అవి ఉతుక్కునేటప్పటికే సరిపోతుంది నాకైతే. అసలు యూట్యూబ్ వీడియోస్ పైన అసలు ధ్యాస అయితే లేదు. మళ్ళీ అనిపించింది సగంలో ఎందుకు వదిలేయడం, ఎప్పుడో ఒక రోజు ఒక్క వీడియో వైరల్ అయినా చాలు కదా అని చెప్పేసి. సో ఇంకా వీడియోస్ తీయడానికి కూడా ఏం ఉండదండి. నా వీడియోస్ అన్నీ కూడా డైలీ రొటీన్ వ్లాగ్సే. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినా కానీ అంటే ఇప్పుడు వీడియో తీయాలి అనిపించదు నాకు. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు, నెక్స్ట్ ఏమైనా కటింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు వీడియోస్ తీయాలి అనిపించట్లేదు. ఇంకా ట్రైపోడ్ కొంచెం ఖరాబ్ అయింది, సో అందుకని చెప్పేసి. అండ్ చలికాలం అనేది మాకు నవంబర్ స్టార్టింగ్లోనే వచ్చేసింది. ఇంకా అంటే మనకి ఎక్కువ ఏంటంటే డిసెంబర్, జనవరిలో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎర్లీగా వచ్చేసింది అని చెప్పేసి నా ఫీలింగు. వచ్చినప్పటి నుంచి ఇంకా వణికించేస్తుంది అనమాట. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే దీపావళికి చలిలేండి, బాగా చలి పెట్టేది అప్పుడే. సో ఇంకా ఇప్పుడే బిగినింగ్లోనే ఇలా ఉంది, ఇంకా ఎండింగ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు అప్పుడే అనిపించింది. సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఇది ఎండింగ్ అని నేను చెప్పను. మనకి మ్యాక్సిమం పండుగలు అయిపోయి మళ్ళీ ఫిబ్రవరి వచ్చేటప్పటికి మనకి విలేజెస్లో నాకు తెలిసి అప్పటికి చలి తగ్గేది. బట్ ఇక్కడ ఏంటంటే మేము అప్పుడు అంటే మాకు క్వార్టర్ ఇచ్చేది ఫిబ్రవరిలో వచ్చామన్నమాట. మేము ఫిబ్రవరి 4 అలా వచ్చామన్నమాట ఇక్కడికి. సో అప్పుడు వచ్చేటప్పటికి చాలా చలి ఉండేది. సో అప్పటితో పోల్చితే ఇంకా ఇప్పుడు తక్కువ అంటున్నారు. అంటే ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఎండింగ్ వరకు మాకు చలే ఉండేది. నెక్స్ట్ ఇంకా సమ్మర్ వచ్చింది, కానీ సమ్మర్ అంటే ఇంకా ఎంత ఎండనైనా తట్టుకోగలం, కానీ చలినైతే అస్సలు తట్టుకోలేమని చెప్పేసి నా ఫీలింగు. సో ఇంకా అస్సలు చలికాలం ఇంకా ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదని చెప్పేసి అనిపిస్తుంది. సో పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూసి చాలా బాధ అనిపిస్తుంది. అంటే మార్నింగే వాళ్ళని రెడీ చేసి పంపాలి కదా. సో ఇంకా వాళ్ళకి స్వెటర్స్, ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్వెటర్స్, క్యాప్ ఇవన్నీ కూడా పెట్టే సాక్స్లు. సో డైలీ కూడా ఇంకా టైం కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో ఇంకా కొంచెం విసుగొస్తుంది. బట్ ఏంటంటే అందువల్ల నేను వీడియోస్ మ్యాక్సిమం అందువల్లే చేయడం మానేశానండి. అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ చేయాలి అని చెప్పేసి. ఇదివరకు ఏంటంటే హెయిర్ ఉండేది, షార్ట్ వీడియోస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ అడుగుతూ ఉంటారు కదా, హెయిర్ ఎందుకు తీసారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఆ షార్ట్ వీడియోస్ కూడా చేయాలని చెప్పేసి నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ పెట్టకపోయినా కొంతమంది అడుగుతుంటారు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, మళ్ళీ ఎందుకు ఆపేసావు అని చెప్పేసి. రీసెంట్గా మా ఫ్రెండ్కి నేను లింక్ పంపిస్తే తనేమొచ్చి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టమని వస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బట్ ఏంటంటే నాకు యూట్యూబ్ అంటే ఒక్కసారిగా యూట్యూబ్ గురించి మొత్తం తెలియదండి. వీడియోస్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఒక్క 5 minutesలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి నేను. సో అందుకని చెప్పేసి అది చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను యూట్యూబ్లోనే తెలుసుకున్నానని చెప్పేసి చెప్పాను. యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు అనిపిస్తుంది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ మనీ ఎర్న్ చేస్తున్నారు, మనం ఏమైనా చేసేద్దాం, ఏమైనా పొడి చేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. వన్స్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత హెడేక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను. అయినా కానీ ఒక వీడియో వైరల్ అయింది. బట్ ఏంటంటే ఇంకా 2 monthsలో దాని వాచ్ టైం కూడా పోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే
నేను ఛానల్ పెట్టిన 2 మంత్స్‌కే అది వైరల్ అయ్యిందండి. కాకపోతే ఏంటంటే వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అవ్వకపోవడం వల్ల నేను మానిటైజేషన్ చేసుకోలేకపోయాను. సో, అదనమాట. సో, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఒకటి మీరు ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్‌గా వీడియో పెట్టాలి ఖచ్చితంగా. సో, మీకు టైం ఉంది అనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలాంటి కామెంట్స్ వచ్చినా కానీ మనం తగ్గకూడదు. అంటే వెనక్కి అడుగు వేయకూడదు అని చెప్పేసి మనసులో బాగా ఫిక్స్ అయితేనే యూట్యూబ్ ఛానల్ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంట్లో ప్రాబ్లం ఉంటే అసలు పెట్టకపోవడం మంచిదని చెప్పేసి నా ఫీలింగు. అంటే ఇప్పుడు అంటే అందరి కంటెంట్ ఒకటిలా ఉండదు కదా! సో, మనకి తెలిసిన కంటెంట్‌ని మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగు. సో, అదనమాట. నెక్స్ట్ ఇంకా కుకింగ్ అంటే ఇప్పుడు అంటే వంట చేసిన వెంటనే ఇంకా తినేస్తున్నాము. చాలా అంటే చాలా చలిగా ఉంటుంది కదా! సో, వితిన్ మినిట్స్‌లో మనకి ఇంకా చల్లగా అయిపోతాయి. ఇంకా హిందీ వాళ్ళైతే ఇంకా చాలా త్వరగా ఇంకా బయటకి కూడా రావట్లేదు. డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో, ఇంకా మనకి రైస్ కాబట్టి అంటే రెగ్యులర్‌గా నేను రైస్ చేయనులెండి. రైస్ కాబట్టి ఇంకా త్వరగా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగు డిన్నర్ అయితే. సో, ఇంకా చాలా రోజుల తర్వాత మెషిన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం 2 మంత్స్ నుంచి నేను అస్సలు మెషిన్ అయితే పట్టించుకోలేదు. అంటే ఏం కుట్టడం లేదు కదా! సో, ఇంకెందుకని చెప్పేసి అస్సలు తీయలేదనమాట. పార్ట్స్ అన్నీ కూడా తీసి మరీ అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకున్నాను. సో, అదనమాట.